శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థంలో ఆ దుర్యోధనుడు యుద్ధం చేయడానికి సిద్ధమైనటువంటి తరుణంలో అందరూ తమ తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కర్ణుడు అహంకారపూరితంగా మాట్లాడితే అప్పుడు దానికి కృపాచార్యుడు అశ్వత్థామ కూడా అంత గర్వంగా మాట్లాడడం అనేటువంటి తగదయ్యా అని హెచ్చరిస్తూ వాళ్ళ తమ అభిప్రాయాలన్నీ కూడా చెప్పారు. ఈ అందరి మాటలు విన్నటువంటి భీష్మాచార్యుడు వాళ్ళందరినీ శాంతింపజేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సాధు పశ్యతి వై ద్రోణి కృప సాధ్వనుపశ్యతి కర్ణస్తు క్షత్రధర్మేణ కేవలం యోద్ధుమిచ్చతి. భీష్మాచార్యుడు చెప్తున్నాడు, ఓ దుర్యోధన, అశ్వత్థామ చక్కగా ఆలోచిస్తున్నాడు, కృపాచార్యుడు కూడా సరిగ్గానే గమనిస్తున్నాడు, కర్ణుడు మాత్రం కేవలం క్షత్రియ ధర్మంతో యుద్ధం చేయాలనుకుంటున్నాడు. ఆచార్యో నాభివక్తవ్య పురుషేణ విజానత దేశకాలౌతు సంప్రేక్ష యోద్ధవ్యమితి మే మతి. యుక్తాయుక్తాలు తెలిసినటువంటి వాడు ఎవ్వడూ కూడా గురునింద చేయకూడదు. ఎప్పుడు కూడా దేశకాలాలను గమనించే యుద్ధానికి సిద్ధం కావాలన్నదే నా అభిప్రాయం కూడా. యస్య సూర్య సమాహ పంచ సపత్న్యాస్యు ప్రహారిణ కథమభ్యుదయే తేషాం న ప్రముహ్యేత పండిత. దుర్యోధనుడికి సూర్య తేజస్సు కలిగి పోటుగాండ్రైనటువంటి 5 శత్రువులు పాండవులు ఉన్నారు. ఆ శత్రువుల అభ్యుదయాన్ని చూచినప్పుడు పండితుడైన మోహంలో పడకుండా ఎలా ఉంటాడు? అందువలన స్వార్థే సర్వే విముహ్యంతి యోపి ధర్మవిదో జనా తస్మాద్ రాజన్ బ్రవీమ్యేష వాక్యం తే ఎదురోచతే. అందువల్ల ధర్మవేత్తలు సైతం కూడా తమ విషయాలను ఆలోచించేటువంటి సమయంలో పొరపాటు పడుతూ ఉంటారు. ఇతరులకు చెప్పే విషయంలో బాగా ఆలోచన చేస్తారు, తమ దగ్గరికి వచ్చేప్పుడు కొద్దిగా పొరపాటు పడుతూ ఉంటారు. కాబట్టి ఓ దుర్యోధన మహారాజా, నీకు ఇష్టమైతే కనుక నా సలహాను కూడా నేను ఇస్తాను. కర్ణో హి యదవోచత్వాం తేజస్సంజననాయతత్ ఆచార్యపుత్ర క్షమతాం మహత్కార్యముపస్థితం. కర్ణుని మాటల పరాక్రమాన్ని ఉత్సాహాన్ని రగిలించడానికి చెప్పినటువంటివే. అశ్వత్థామ మాటలను క్షమించాలి. ఇక్కడ ఇప్పుడు పెద్ద పని వచ్చింది మనకు. ఆ పనిని సానుకూలం చేసే విధంగా మనం ఆలోచించాలి తప్ప ఒకళ్ళనొకళ్ళు ఏదో ఒక రకంగా అనుకోవడం అనేటువంటి విషయం కాదు. నాయం కాలో విరోధస్య, ఇది సమయం విరోధానికి సమయం కాదు. మనమందరము కూడా ఇప్పుడు కలిసి పెట్టుకుని ఆలోచించుకొని శత్రువుల్ని ఎలా జయించాలి అనే విషయంలోంచి, ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలనే విషయం గురించి ఆలోచించాలి. నాయం కాలో విరోధస్య కౌంతేయే సముపస్థితే క్షంతవ్యం భవతా సర్వం ఆచార్యేణ కృపేణ చ. ఆ కౌంతేయుడైనటువంటి అర్జునుడే ఎత్తి వచ్చినటువంటి ఈ సమయము విరోధాలకు అంతఃకలహాలకు తగినటువంటిది కాదు. నువ్వు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు కూడా ఈ జరిగిన దానికి క్షమించాలి. భవతాం హి కృతాస్త్రత్వం యథాదిత్యే ప్రభా తథా యథా చంద్రమసో లక్ష్మీ సర్వథా నాపకృష్యతే. సూర్యుల్లో ఉండేటువంటి తేజస్సు, చంద్రుల్లో ఉండేటువంటి శోభ ఎప్పుడు తగ్గదు. అలాగే ఎప్పుడూ అవి తగ్గనట్టుగానే మీలోని ఉండేటువంటి ఈ ధనుర్విద్య పాండిత్యం కూడా ఎప్పుడూ తక్కువ కాదు, లోటేం కాదు. ఏవం భవస్సు బ్రాహ్మణ్యం బ్రహ్మాస్త్రం చ ప్రతిష్ఠితం చత్వార ఏకతో వేదాః క్షాత్రమేకత్ర దృశ్యతే. ఈ తీరుని మీలో ఏమవుతుంది? బ్రాహ్మణత్వం బ్రహ్మాస్త్రం రెండూ కూడా ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఒకవైపు చతుర్వేద విజ్ఞానం ఉంది, మరోవైపు క్షాత్రధర్మం ఉంది. ద్రోణాచార్యుల్లోనూ అశ్వత్థామలోనూ వీళ్ళ అందరిలోనూ కూడా. నైత సమస్తముభయం కస్మింశ్చిదనుశుశ్రమా అన్యత్ర భరతాచార్య సపుత్రాదితి మే మతి. ఈ రెండు కూడా అంటే వేదము ధనుర్వేదము సంపూర్ణంగా ఒకే వ్యక్తి ముందున్నట్టు ఇంతకుముందు ఎప్పుడు మనం వెళ్ళ. భరత వంశస్థులకు ఆచార్యులు అయినటువంటి కృపాచార్యుల్లో ఉంది, అది ద్రోణాచార్యుల్లో ఉంది, అశ్వత్థామ యందు ఉంది. వేదము ఉంది, ధనుర్వేదము ఉంది వాళ్ళలో. అందువల్ల ఈ 2 శక్తులు కలిసి ఉన్నాయన్న విశ్వాసం.
వేదాంతాశ్చ పురాణాని ఇతిహాసం పురాతనం జామదగ్న్యమృతే రాజన్ కో ద్రోణాదధికో భవేత్. వేదాంతమైనా పురాణమైనా ప్రాచీన ఇతిహాసమైనా సరే వీటి విజ్ఞానంలో ఆనాటి పరశురాముడు తప్ప మరి ఎవ్వరూ కూడా ఈ ద్రోణాచార్యుడికి మించిపోయినటువంటి వాళ్ళు లేరు. బ్రహ్మాస్త్రం చైవ వేదాశ్చ నైతదన్యత్ర దృశ్యతే ఆచార్యపుత్ర క్షమతాం నాయంకాలో విభేదనే సర్వే సంహత్య యుధ్యామః పాకశాసనిమాగతం. అందువల్ల ఈ వేద విజ్ఞానము బ్రహ్మాస్త్రము ఈ రెండూ కూడా మనం ఈ ఆచార్యుల్లోనే చూస్తున్నాం. మనకు ఉన్నటువంటి ఈ భరత వంశానికి ఉండేటువంటి ఆచార్యుల్లోనే మనం చూస్తున్నాం కదా. అందువలన ఇది అశ్వత్థామ క్షమించాలి. ఇది అభిప్రాయ భేదాలకి ఇది సమయం కాదు. అందరము కలిసి ఆ అర్జునుడు ఎదురొచ్చాడు కాబట్టి ఆ ఎదురు వచ్చినటువంటి అర్జునుడిని అందరము కలిసి ఎదిరిద్దాం. బలస్య వ్యసనానీహ యాన్యుక్తాని మనీషిభిః ముఖ్యో భేదో హి తేషాం తు పాపిష్ఠో విదుషాం మతః. మహనీయులు సేనా వినాశహేతులుగా చెప్పినటువంటి ఇబ్బందుల్లో ప్రధానమైనది ఏంటంటే భేదం రాకూడదు. కలిసికట్టుగా ఉండాలి. ఎప్పుడు మనలో మనకే భేదాలు ఉంటే కనుక మనం శత్రువు మీద అసలు పోరాడలేం. అందువలన అంతఃకలహం ఏదైతే ఉందో అది మహాపాపం. విద్వాంసులందరూ కూడా దీన్ని అంతఃకలహాన్ని మహాపాపంగా చెప్పారు అని చెప్పాడు. అంటే అప్పుడు అశ్వత్థామ మాటలు విని, భీష్మాచార్యుడి యొక్క మాటలు విని చెబుతున్నాడు. నైవ న్యాయమిదం వాచ్యం అస్మాకం పురుషర్షభ కింతు రోషపరీతేన గురుణా భాషితా గుణాః. మహాత్మా, న్యాయోచితాలైనటువంటి మా మాటలను నిందించకండి. ఇంతకుముందు పాండవులకు జరిగినటువంటి అన్యాయాలను తలుచుకుని కోపంతో ద్రోణాచార్యుడు అర్జునుడి యొక్క గుణాన్ని ప్రస్తావించాడు. అంతకంటే ఏమీ చేయలేదు. శత్రురపి గుణాగ్రాహ్యా దోషావాచ్యా గురోరపి సర్వదా సర్వయత్రేన పుత్రే శిష్యే హితం వదే. గురువుగారివైనా కానీ దోషాలు చెప్పాలి, శత్రువులమైనా గుణాలను చెప్పాలి. శత్రువుల్లో ఉండే గుణాలను కూడా మనం గ్రహించాలి. గురువు సర్వ విధాలుగా సమస్త ప్రయత్నాలతో కూడా పుత్రులకు శిష్యులకు కూడా హితబోధ చేయాలి కదా అని చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు చెప్పాడు, ఆచార్య ఏవ క్షమతాం శాంతిరత్ర విధీయతాం అభిజ్యమానేతు గురువు తద్వృత్తం రోషకారితం. వెంటనే దుర్యోధనుడు ఈ మాటల్ని జాగ్రత్తగా గ్రహించాడు. అతనికి ప్రస్తుతము ఈ వచ్చినటువంటి ఉపద్రవం నుంచి బయటపడాలి. అందువలన వెంటనే ఆచార్య క్షమించండి, ఇప్పుడు శాంతాన్ని వహించాలి. ద్రోణాచార్యుల మనస్సులో భేదబుద్ధి ఏమీ లేదు. ఇంతకుముందు పలికినటువంటి పలుకులు రోషం వలన పుట్టినవే అని చెప్పాడు. తతో దుర్యోధనో ద్రోణం క్షమయామాస భారత సహకర్ణేన భీష్మేణ కృపేణ చ మహాత్మన. అప్పుడు ఆ దుర్యోధనుడు కర్ణుడితోటి, భీష్ముడితోటి, కృపాచార్యుడితోటి కలిసి ద్రోణుడిని శాంతపరిచాడు. అప్పుడు ఆచార్యుడు చెప్తున్నాడు, యదేతత్ ప్రథమం వాక్యం భీష్మ శాంతనవో బ్రవీత్ తేనైవాహం ప్రసన్నో వై నీతిరత్ర విధీయతాం యథా దుర్యోధనం పార్థానోపసర్పతి సంగరే సాహసాద్యది వా మోహ తథా నీతిర్విధీయతాం. అప్పుడు ద్రోణాచార్యుడు చెప్పాడు, శంతను కుమారుడైనటువంటి భీష్ముడు చెప్పినటువంటి మొట్టమొదటి మాటతోటే నేను శాంతపడ్డాను. ఎందుకంటే అంతఃకలహం పనిచేయదు, ఇది సమయం కాదు పరస్పర విరోధానికి అని. అందువల్ల ఇంక యుద్ధ రీతిని గురించి ఆలోచించండి. యుద్ధంలో అర్జునుడు సాహసం వల్ల కానీ పొరపాటుగా కానీ దుర్యోధనుని సమీపించి ఆక్రమించకుండా ఉండేటట్టుగా మన యొక్క యుద్ధనీతి ఉండాలి. రాజుని పట్టుకోగలిగేటువంటి పరిస్థితి రానివ్వకుండా మనం అందరం కూడా యుద్ధనీతిని ఏర్పాటు చేయాలి, వ్యూహరచన చేయాలన్నాడు. వనవాసే హ్యనిర్వృత్తే దర్శయేన్న ధనంజయ ధనంచాలభమానోత్ర నాజ్యతక్షంతుమర్హసి. వనవాసం ముగినట్లయితే అర్జునుడు బయటపడి ఉండేవాడు కాదు, అందులో ఏం సందేహం లేదు. ఈనాడు గోవులను స్వాధీనం చేసుకోకుండా మనల్ని క్షమించేటువంటి ప్రసక్తి కూడా లేదు. యథానాయం సమాయుంజాన్ ధార్తరాష్ట్రాన్ కథంచన నచసేన పరాజయ తథా నీతిర్విధాయతాం. అందువల్ల అర్జునుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధృతరాష్ట్ర కుమారుల మీదకి రాకుండేటట్టుగా, కౌరవసేనను ఓడింపకుండేటట్టుగా మనం రణవ్యూహాన్ని నిర్ణయం చేయాలి.
ఉక్తం దుర్యోధనేనాపి పురస్తాద్వాక్యమీదృశం తదనుసృత్య గాంగేయ యథావద్వక్తుమర్హసి. ఆ దుర్యోధనుడు కూడా పాండవుల యొక్క అజ్ఞాతవాస పరిసమాప్తి విషయంలో ముందే సందేహించాడు. కాబట్టి గాంగేయ, అజ్ఞాత విషయంలో ఉన్నదొన్నట్టు చెప్పగలిగినటువంటి వాడవు నువ్వే. అందువలన ఆ అజ్ఞాతవాసం ముగిసిందా అసలు ముగియలేదా అనేటువంటి కాల నిర్ణయం చేసి చెప్పవయ్యా అన్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గోగ్రహే ద్రోణవాక్యే ఏకపంచాశత్తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో, గోహరణ పర్వం అనే ఉపపర్వంలో, ఉత్తర గోగ్రహణంలో ద్రోణవాక్యం అనేటువంటి 51వ అధ్యాయం పూర్తయింది. 52వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఇప్పుడు భీష్ముడు మాట్లాడుతున్నాడు. కలాహ కాష్ఠాచ యుజ్యంతే ముహూర్తాని దినాని చ అర్ధమాసాశ్చ మాసాశ్చ నక్షత్రాణి గ్రహాస్తథా ఋతవశ్చాపి యుజ్యంతే తథా సంవత్సరాపి ఏవం కాల విభాగేన కాలచక్రం ప్రవర్తతే. కాలచక్రం ఎలా ప్రవర్తిస్తుందో చెబుతున్నాడు. కాష్ఠలు అంటే కనుక 18 రెప్పపాట్లు వేసేటువంటి కాలాన్ని కాష్ఠ అంటారు. కళ అంటే 30 రెప్పపాట్లు, అంటే పూర్వము నిమేషాలు అన్నారు. నిమేషం అంటే మనం ఏదో 60 సెకండ్లని నిమిషం కింద మనం తీసుకుంటాం. నిమేషం అంటే ఒక రెప్పపాటు అని అర్థం. దాన్ని వాళ్ళు అలాగా రెప్పపాటు పడేటువంటి కాలాన్ని ఒక మానంగా పెట్టుకుని వాళ్ళు ఆ లెక్కలు వేశారు. 18 రెప్పపాట్ల కాలాన్ని ఒక కాష్టమన్నారు, 30 రెప్పపాట్ల కాలాన్ని కళమన్నారు, 48 నిమేషాలు ముహూర్తాలు అన్నారు. దినాలు, పక్షాలు, మాసాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఋతువులు, సంవత్సరాలు ఇలాగే ఈ విధమైనటువంటి విభాగంతో కాలచక్రమంతా కూడా నడుస్తూ ఉంటుంది. తేషాం కాలాతిరేకేణ జ్యోతిషాం చ వ్యతిక్రమాత్ పంచమే వర్షే 2 మాసా ఉపజాయతః. ఇకపోతే ఈ పక్షమాసాదుల కాల ప్రమాణం పెరుగుతూ ఉంటుంది. ఆ పెరగడం వల్ల నక్షత్రాల నడకలో ఉండేటువంటి హెచ్చు తగ్గుల వలన ప్రతి 5 సంవత్సరాలకు 2 మాసాలు అధికంగా వస్తాయి. ఏషాం అభ్యధికా మాసాః 5-12 క్షపాః త్రయోదశానాం వర్షాణం ఇతి మే వర్తతే మతిః. ఈ లెక్కన 13 సంవత్సరాలపై 5 నెలల 12 రోజులు ఎక్కువగానే గడిపారని అధికంగా వస్తాయని నా అభిప్రాయం. మన కాలంలో అధిక మాసాలు వస్తాయి కదా, అందువల్ల ఆ మాసాల ప్రమాణంతో కూడా లెక్కేసుకుంటే కనుక ఈ 13 సంవత్సరాల్లో 5 నెలల 12 రోజులు ఎక్కువగానే గడిపారండి నా అభిప్రాయము. సర్వం యథావచ్చరితం యద్యదేభిప్రతిశ్రుతం ఏవమేతద్ధ్రువం జాత్వా తతో బీభత్సురాగతః. ఈ పాండవులు చేసినటువంటి ప్రతిజ్ఞలన్నీ కూడా యథాతథంగా పూర్తి చేశారు. ఎందుకంటే 12 సంవత్సరాలు వనవాసం చేస్తూ ఉన్నారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాకే అర్జునుడు ఇక్కడ బయటకు వచ్చాడు అని నేను అనుకుంటున్నాను. సర్వే చైవ మహాత్మానః సర్వే ధర్మార్థకోవిదాః ఏషాం యుధిష్ఠిరో రాజా కస్మాత్ ధర్మే అపరాధ్యః. అక్కడ ఉన్నటువంటి వాడు ఎవడు? ధర్మరాజు. ఆ పాండవులు ఎటువంటి వాళ్ళు? వాళ్ళందరూ కూడా మహాత్ములు, అందరూ కూడా ధర్మవేత్తలు. వాళ్ళ ప్రభువు ధర్మరాజు. అందువలన ధర్మ విషయంలో వాళ్ళు పొరపాటు పడడానికి, ఇంచుక కూడా పొరపాటు పడడానికి ఎంత మాత్రమో అవకాశం లేదు. అలుబ్ధాశ్చైవ కౌంతేయాః కృతవంతశ్చ దుష్కరం నచాపి కేవలం రాజ్యం ఇచ్చేయుస్తే అనుపాయతః. ఆ పాండవులు దురాశ కలిగినటువంటి వాళ్ళు కాదు, అసలు తపస్సు మొదలైనటువంటి కఠిన కర్మల్ని సైతం ఆచరించినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు అధర్మము, అనుచితమైనటువంటి పద్ధతి ద్వారా అసలు రాజ్యాన్ని కోరుకోరయ్యా. అధర్మమైనటువంటి పద్ధతితో రాజ్యాన్ని ఆశించేటువంటి వాళ్ళు ఎంత మాత్రమూ కదా పాండవులు. తథైవ తేహి విక్రాంతుం ఈషు కౌరవనందనాః ధర్మపాస నిబద్ధాస్తు నచేలు క్షత్రియవ్రత యచ్చానృత ఇతి ఖ్యాయాద్యస్స గచ్చేత్ పరాభవం వృణుయుర్మరణం పార్థ నానృతత్వం కథంచన. ఈ కురువంశాన్నంతటినీ కూడా ఆనందింపజేసేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే పాండవులు. అసలు వాళ్ళు అలాగే రాజ్యం కావాలనుకుంటే నువ్వు పెట్టినటువంటి పందాన్ని ఆనాడే వదిలిపెట్టి అప్పుడే నీ మీద యుద్ధం చేసి రాజ్యం లాక్కునేవారు. ఆనాడే వాళ్ళు పాండవులు విక్రమింపదగినటువంటి వాళ్ళే, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళే, నిన్ను జయించగలిగినటువంటి వాళ్ళు, అందులో ఏ విధమైన సందేహం లేదు.
కానీ ధర్మపాశబద్ధులే క్షత్రియ వ్రతాన్ని విడవకుండా ఉన్నారు వాళ్ళు. ఆ అర్జునుని అసత్యవాది అన్నటువంటి వాడు తప్పనిసరిగా పరాభవాన్ని పొందుతాడు. పాండవులు మరణాన్నైనా వరిస్తారు, కానీ వాళ్ళు అసత్యం ఆడరు. ప్రాప్తకాలేతు ప్రాప్తవ్యం నోసృజేయుర్నరషభా అపి వజ్రభృతా గుప్తం తథా వీర్యాహి పాండవా. ఆ నరశ్రేష్ఠులైనటువంటి పాండవులు తగిన సమయం ఆసన్నమైనప్పుడు తమకు రావలసినటువంటి దాన్ని ఇంద్రుడు దాచి ఉంచినా సరే అణువంత కూడా విడిచిపెట్టరు. వాళ్ళ పరాక్రమం అటువంటిది. వాళ్ళకి రావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి రావాల్సింది కాని దాని గురించి అసలు ఎప్పుడు ఆశించరు కూడా. ప్రతియుధ్యేమ సమరే సర్వశస్త్రభృతాంబరం తస్మాద్యదత్ర కళ్యాణం లోకే సద్భిరనుష్ఠితం సంవిధీయతాం శీఘ్రం మావోహ్యర్థో అభ్యగాత్పరం. అందువల్ల ఇప్పుడు మనం ఇవన్నీ లెక్కలు అనవసరం. ఇప్పుడు ప్రస్తుత కర్తవ్యం ఏంటి? రణభూమిలో సర్వధనుర్ధరుల్లో మేటి అయినటువంటి సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడితో మనం పోరాటం చేయాలి. కాబట్టి లోకంలో సజ్జనులు పాటించినటువంటి శుభప్రదమైనటువంటి ఉపాయాన్ని ఆలోచించి దాన్ని మనం ఆచరించాలి. మీ గోధనం శత్రువుల పాలు కాకూడదు. నహి పశ్యామి సంగ్రామే కదాచిదపి కౌరవ ఏకాంత సిద్ధిం రాజేంద్ర సంప్రాప్తశ్చ ధనంజయ. ఓ కురురాజా, యుద్ధంలో ఏదో ఒక్క పక్షమే గెలుస్తుంది, అందులో ఏమి సందేహం లేదు. జయాపజయాలు ఏ పక్షానికి వస్తాయని మనం ఏం చెప్పలేం, కానీ ఒక నిర్దిష్టమైనటువంటి పక్షమే తప్పనిసరిగా గెలవడం అనేటువంటిది యుద్ధం చేసేటప్పుడు ఇదే గెలుస్తుంది అదే గెలుస్తుంది అని కూడా చెప్పలేం. ఈ పక్షం తప్పనిసరిగా నెగ్గుతుంది అని యుద్ధంలో మనం ఏం నిర్ణయించలేము. ఎందుకంటే జయాపజయాలు వాళ్ళు చేసేటువంటి యుద్ధం మీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఒకే పక్షమే నెగ్గేస్తుంది అని మనము ఘంటాపథంగా ఏమీ చెప్పలేము, నిర్ణయం చేయలేము. అది మనం ఎక్కడా చూడలేము. అదిగో అర్జునుడు రానే వచ్చాడు కదా, మనం యుద్ధం చేద్దాం. సంప్రవృత్తేతు సంగ్రామే భావాభావో జయాజయో అవశ్యమే దుష్టమే తదసంశయం. యుద్ధం జరిగితే లాభమో నష్టమో గెలుపో ఓటమో ఎవరో ఒకడికి తప్పదు. అది కళ్ళకట్టినటువంటి సత్యం. అది అనుమానానికి అందులో అవకాశమే లేదు. అందువల్ల యుద్ధం చేయడమే. చేస్తే నెగ్గితే మనమే నెగ్గచ్చు, లేదా వాళ్ళైనా నెగ్గచ్చు. అది అనవసరం, మనం చెయ్యాలి. తస్మాత్ యుద్ధోచితం కర్మ కర్మవా ధర్మ సంహితం క్రీతామాసు రాజేంద్ర సంప్రాప్తశ్చ ధనంజయ. కాబట్టి ఓ రాజా, యుద్ధానికి తగినటువంటి కర్తవ్యాన్ని పాటించవయ్యా. ధర్మానుసారంగా మటుకు ప్రవర్తించు. యుద్ధం లేకుండానే రాజ్యాన్ని తిరిగి ఇచ్చి సంధి చేసుకో కావాలంటేను. ఏదైనా వెంటనే జరగాలనుకో అర్జునుడు వచ్చేసాడు. అందువలన ఏ విషయం చేస్తావో అనేటువంటిది నువ్వు వెంటనే నిర్ణయం చేసుకో. ఏకోపి సమరే పార్థ పృథివీం నిర్దహేచ్చరై భ్రాతృభిः సహితస్తాత కిం పునః కౌరవాన్రణే తస్మాత్ సంధిం కురు శ్రేష్ఠ కురుష్వ యది మన్యసే. ఆ అర్జునుడు ఒంటరిగానైనా తన బాణాలతో ఈ భూమినంతా కూడా తగలబెట్టగలడు. ఇక సోదరులతో కలిసి వచ్చాడంటే చెప్పక్కర్లేదు. కౌరవులను యుద్ధంలో సంహరించడం అనేటువంటిది అతనికి పెద్ద కష్టమైన పని కాదు. అందువల్లప్పుడు నువ్వు ఆలోచన చేసుకో. ఏమిటి? సంధి చేసుకుందామంటే చేసుకో ధర్మబద్ధంగా, లేదా యుద్ధం చెయ్యాలంటే యుద్ధం చెయ్యి. ఇందులో ఏది చెయ్యాలి అనేటువంటిది నువ్వు ఆలోచించుకో. అదిగో వచ్చేసాడు అర్జునుడు అని చెప్పాడు. దీన్నే ఆ తిక్కన గారు కూడా అదే మాట చెప్పాడు. వచ్చినవాడు ఫల్గునుడు అని అన్నాడు, కానీ మనం నెగ్గుతాము అనేటువంటి మాట ఆయన చెప్పలేదు. ఎందుకంటే రాజ్యలక్ష్మి కోసం పెనుగులాడుతున్నప్పుడు బలాలు ఎలా రెండూ గెలవలేవు కదా, ఎవరో ఒకటే నెగ్గుతాడు. అందువలన ఒకటి జయం కలుగుతుంది, ఒకటికి అపజయం కలుగుతుంది. అందువలన ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పలేము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మటుకు వాళ్ళ పరాక్రమాన్ని మనం అంచనా వేస్తే కనుక సంధి చేసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పని. అది మంచిదే, కానీ అది నీ ఇష్టం అది అని ఆయన చెప్పాడు. సంప్రాప్తో ధనంజయ అంటూ అందులోనే చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యం కూడా ఉంది. వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెల్తు మనంగరాదు రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వవచ్చునే హెచ్చగు గుందగు
తొడరు తెల్ల విధంబుల కోర్చుటట్లుగా కిచ్చదలంచి యొక్క మెయ్యి నెత్తరి పొందగు చేతయుందగున్ అని చెప్పాడు ఆయన. అందువలన ఎవరైనా గెలవచ్చు, యుద్ధం చేసిన తర్వాత ఎవరికి జయం కలుగుతుందని మనం ఏం చెప్పలేము. అందువలన అయితే పరాక్రమాలను అంచనా వేసుకుంటే కనుక పూర్వాపరాల్ని మనం ఒకసారి విమర్శ చేసుకుంటే కనుక సంధి చేసుకుంటే మంచిదే, అసలు యుద్ధమే అవసరం లేదు అనేటువంటి విషయం చెప్పాడు. అనేటప్పటికీ వాడు దుర్యోధనుడు చెప్తున్నాడు, నాహం రాజ్యం ప్రదాస్యామి పాండవానాం పితామహ యుద్ధోపచారికం ఎత్తు తత్శీఘ్రం ప్రవిధీయతాం. అసలు ఏమీ సందేహం లేకుండా తన ఉద్దేశం చెప్పేశాడు, ఓ పితామహ, నేను పాండవులకి రాజ్యం ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు, కాబట్టి యుద్ధానికి తగినటువంటి ఏర్పాట్లనే వెంటనే చేయించండి అన్నాడు. అప్పుడు భీష్ముడు చెప్పాడు, అత్రయా మామికా బుద్ధి శ్రూయతాం యదిరోచతే సర్వదాహి మయా శ్రేయ వక్తవ్యం కురునందన. అప్పుడు భీష్ముడు చెప్పాడు, కురునందన, నీకు నచ్చేటట్టయితే కనుక ఈ విషయంలో నా అభిప్రాయం చెప్తాను విను, నేను ఎప్పుడైనా శ్రేయో మార్గాన్ని మాత్రమే సూచిస్తాను, జాగ్రత్తగా వినన్నాడు. క్షిప్రం బలచతుర్భాగం గృహ్య గచ్చపురం ప్రతి తతో పరశ్చతుర్భాగ గా సమాదాయ గచ్చతు. నువ్వు వెంటనే సేనలో 4వ భాగాన్ని తీసుకుని హస్తునికి బయలుదేరిపో, మరొక పావు భాగం సేన గోవులను తీసుకుని బయలుదేరుతుంది. వయంచార్థేన సైన్యస్య ప్రతియోస్యామ పాండవం. మేమేం చేస్తామంటే మిగిలిన సగభాగంతో అర్జునుడితో యుద్ధం చేస్తాం. అహం ద్రోణశ్చ కర్ణశ్చ అశ్వత్థామ కృపస్తథ ప్రతియోత్సామ భేభస్వం ఆగతం కృత నిశ్చయం. ఆ మిగిలిన సగభాగంతో నేను, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపుడు కలిసి యుద్ధం చేసి తీరాలని వచ్చినటువంటి అర్జునుడితో పోరాడతామన్నాడు. మత్స్యం వా పునరాయాతం ఆగతం వా శతకృతం అహం ఆవారయిష్యామి వేలేవ మకరాలయం. మళ్ళా మత్స్యరాజైన విరాటుడే వచ్చినా, ఇంద్రుడే ఎత్తి వచ్చినా చెలీలకట్ట సముద్రాన్ని ఆపినట్టుగా నేను నివారిస్తాను అన్నాడు. తద్వాక్యం రురుచే తేషాం భీష్మేణోక్తం మహాత్మనా తదాహి కృతవాన్ రాజా కౌరవాణామనంతరం భీష్మ ప్రస్థాప్య రాజానం గోధనం తదనంతరం సేనాముఖ్యాన్ వ్యవస్థాప్య వ్యూహితం సంప్రచక్రమే. ఈ వృత్తాంతం అంతా కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజు చెప్తాడు, జనమేజయ మహారాజా, ఇలాగ భీష్ముడు పలికిన తర్వాత ఆ భీష్ముడి యొక్క మాటలందరికీ కూడా రుచించాయ్యా. వెంటనే కౌరవరాజు ఆ భీష్ముడు చెప్పినట్టుగానే చేశాడు. భీష్ముడు ముందు దుర్యోధనుని, ఆ తర్వాత గోధనాన్ని పంపి సేనాపతులను నియమించి వ్యూహం పనడానికి ఉపక్రమించాడు అని చెప్పాడు. భీష్ముడు చెబుతున్నాడు, ఆచార్య మధ్యే తిష్టత్వం అశ్వత్థామాతు సవ్యత కృపశారద్వతో ధీమాన్ పార్శ్వం రక్షతు దక్షిణం. ఓ ఆచార్య, మీరు మధ్యలో నిలవండి, అశ్వత్థామ ఎడం వైపు నిలుస్తాడు, శరద్వంతుని కొడుకైన కృపుడు దక్షిణ భాగానికి రక్షణగా నిలుస్తాడు. అగ్రత సోతపుత్రస్తు కర్ణస్తిష్టతు దంశిత అహం సర్వస్య సైన్యస్య పశ్చాస్థాస్యామి పాలయన్. ఈ సోతపుత్రుడైన కర్ణుడు కవచాన్ని ధరించి ముందు నిలుస్తాడు, నేను సమస్త సైన్యానికి వెనుగ్గా నిలిచి రక్షణగా ఉంటాను అని చెప్పాడు. సర్వే మహారథాః శూరాః మహేశ్వాసో మహాబలాః యుద్ధంతు పాండవ శ్రేష్టం ఆగతం యత్నతో యుధి. మహాబల సంపన్నులు, మేట్లు విలుకాండ్రు, మహాపరాక్రమవంతులు వాళ్ళందరూ కూడా. అటువంటి ఆ మహారథులంతా కూడా రణరంగానికి వచ్చినటువంటి అర్జునుడిని ప్రయత్నపూర్వకంగా నిలవరించాలి అని చెప్పాడు. అభేద్యం సర్వసైన్యానాం వ్యూహ్య వ్యూహం కురుత్తమః వజ్రగర్భం వ్రీహిముఖం అర్ధచక్రాంతమండలం తస్య వ్యూహస్య పశ్చార్ధే భీష్మశ్చాతోద్యతాయుధ సౌవర్ణం తాళముచ్ఛృత్య రథే తిష్టన్న శోభత. ఆ తర్వాత భీష్ముడు సర్వసేనలతోటి కూడా అభేద్యమైనటువంటి వ్యూహాలు భావించి వాటిని వజ్రగర్భ వ్రీహిముఖ అర్ధచక్రాంత మండల రూపంగా తీర్చేట. వెనకాల స్వర్ణమయమైనటువంటి తాళధ్వజం ప్రకాశించే రథం మీద ఆయుధాలు ధరించి తాను అలా నిలబడ్డట. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి భీష్మ సైన్య వ్యూహే 52తమోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో భీష్ముడు వ్యూహాన్ని పన్నడం అనేటువంటి 52వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.